మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణిలో చోరీ కేసు రాజీకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ ఈవోను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పరకామణి చోరీ కేసు రాజీపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు రాజీకి అథారిటీ ఎవరు, నిబంధనలకు విరుద్ధంగా రాజీ ఎలా జరిగింది, నిబంధనలు ఏం చెబుతున్నాయో కౌంటర్లో స్పష్టం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న పిటిషన్ను ప్రస్తుత పిల్కు జత చేయాలని రిజిస్ట్రీకి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. పరకామణిలో చోరీ కేసు రాజీకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ ఈవో హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పరకామణి చోరీ కేసు రాజీపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు రాజీకి అథారిటీ ఎవరు, నిబంధనలకు విరుద్ధంగా రాజీ ఎలా జరిగింది, నిబంధనలు ఏం చెబుతున్నాయో కౌంటర్లో స్పష్టం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న పిటిషన్ను ప్రస్తుత పిల్కు జత చేయాలని రిజిస్ట్రీకి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.